ఈరోజు మనము చికెన్ బిర్యానీ చేద్దాము. చికెన్ బిర్యానీకి ముందు ఇది ఒక కేజీ బావు చికెన్ ఉంటుంది. కేజీ బావు చికెన్కు ఒక 10 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పచ్చుల్లిపాయలు, కొద్దిగా పసుపు, మసాలాలు జీలకర్ర పొడి, ఓల్ గరం మసాలా అన్నీ మొత్తము సాజీరా చెక్క అన్నీ వేసుకొని కొట్టుకున్న కొంచెం మసాలా, సాజీరా, అనస పువ్వు, చెక్క, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కొద్దిగా మనం దీంట్లో వేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు 2 ఇవి, 2 మిగతాయి మనం బియ్యంలో వేసి అన్నము ఉడకబెట్టుకుంటాం కదా, దానికి సగం సగం వేయండి. చెక్క, అనస పువ్వు, కొద్దిగా సాజీరా, ఇది మొత్తం వేసేసుకుందాం. జీలకర్ర పొడి, గరం మసాలా పొడి మొత్తం వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు కొంచెం ఉంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం కారం వేయలేదు, ఇంకా కారం, ఉప్పు, ధనియాల పొడి అవి వేయలేదు, ఓన్లీ మసాలాలు వేసాను. మసాలాలు కూడా మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇది ఒక కేజీ బావు చికెన్ ఉంటుంది. కేజీ బావు చికెన్కు ఓన్లీ 5 గ్లాస్ రైస్, కుక్క గ్లాస్ ఉంటుంది కదా, 5 గ్లాసుల బియ్యం దీనికి నేను వేస్తున్నాను. మనం ఇది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్టు ఒక 3 టీ స్పూన్లు, కారము మీ ఇష్టము. నేనైతే దీనికి ఒక 5 వేస్తున్నాను ఈ స్పూన్తోని. మీరు ఎన్ని వేస్తారో మీ ఇష్టం. అది 2, 4, 5, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదా, అది. కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడినంత వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది మీకు వీలుంటే కనుక ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి. 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు వీలు లేకపోతే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఫుల్ నిమ్మకాయ పిండండి. ఒక కాయన్నర పడుతుంది దీనికి, మీ ఇష్టం. ఒక ఫుల్ నిమ్మకాయ పిండండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోలేదు, తర్వాత చేస్తాను. నేను రైస్లోకి చేస్తాను పైన వేయడానికి. ఇప్పుడు ఫ్రోజన్ ఉంటే వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్. మీకు వీలుంటే కనుక ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకుంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ బాగుంటుంది. ఎమర్జెన్సీ అన్నప్పుడే ఇట్లా ఫ్రోజన్ వాడుకోవాలి. ఇలా వేసి బాగా కలుపుకొని ఉంచండి. అది చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఈ లోపుగా మనము కొంచెము ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఒక పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వల్ల వాటర్ బయటకు వస్తుంది కదా, తొందరగా వేగుతాయి. ఈ ఆనియన్స్ మనం ఫ్రైడ్ అయ్యేలోపు బియ్యము, రైస్ కుక్కర్తోని 5 గ్లాసుల బియ్యము ఇవి కడిగి ఇది మనకు టైం పడుతుంది కదా, ఈ లోపుగా ఈ బియ్యాన్ని కడిగి నానబెట్టుకుందాము ఒక 10 మినిట్స్. ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం ఉల్లిపాయలు తీసేసుకోవాలి. ఎర్రగా వేగినాయి చూసినా, ఇలా ఉన్నప్పుడు మనం ఇందులోకి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకుందాం. మనం ఇందులోనే బిర్యానీ చేద్దాం. మళ్ళీ ఇదే గిన్నెలో మనం చికెన్ బిర్యానీ చేద్దాం. ఈ లోపుగా మనము నీళ్లు పెట్టుకుందాము. మనం బాస్మతి రైస్ 5 గ్లాసులు తీసుకున్నాము కదా, కొన్ని ఈ మాత్రం నీళ్లు పెట్టుకున్నాము. నీళ్లు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం సాజీరా, చెక్క, లవంగ, యాలకులు, మరబాడి మొగ్గ, మిరియాలు, అనస పువ్వు, బిర్యానీ ఆకు ఇవి వేసి బాగా మరగనిద్దాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా నిమ్మరసం, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది బాగా మరగనిద్దాము. ఇదంతా రావాలి మొత్తము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలి. ఇదంతా అయ్యాక ఉప్పు ఒక్కసారి సరి చూసుకోండి. ఇది కొంచెం పుల్లగా తగలాలి. అప్పుడే మనకు ఈ అంత వాటర్లోకి దిగితే మనకు పుల్లదనం వస్తుంది. ఇది మరుగుతూ ఉంటుంది. మనం ఇంకొక స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది ఈ లోపుగా మనము బిర్యానీకి రెడీ చేద్దాము.
నేను ఇది ఇండక్షన్ స్టవ్ కాబట్టి మాడిపోతుంది, అందుకని నేను పెంక పెడతాను. మామూలు స్టవ్ మీద అయితే అలానే పెట్టేయచ్చు. ఒక 50% అయ్యాక మనం పెంక పెడతాము, కానీ ఇప్పుడు దీనికి మాత్రం కంపల్సరీగా పెంక పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం ఆనియన్స్ వేయించినాం కదా, అదే దాంట్లో పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా సాజీరా, ఇలా సాజీరా వేగినాక కొద్దిగా వేగగానే మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా మ్యాగ్నెట్, 1 అవర్ అయింది. నేను ఎక్కువ టైం లేక ఇప్పుడే చేసేస్తున్నాను. దీన్ని ఇందులో పెట్టుకుందాం. ఇలా మొత్తం గిన్నెలో అడుగున పెట్టుకోవాలి. కొంచెం పెద్ద పీసులు, లెగ్ పీసులు ఉన్నాయి, కొంచెం అడుక్కు పోనీయండి, ఎందుకంటే అవి దొడ్డుగా ఉన్నాయనుకో ఉడకాలి కదా. కొంచెం చిన్న ముక్కలు అయితే కాదు. చూసారా, ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా వేస్తే అడుగున మొత్తం ఫ్రై అయిపోతాయి. అవి అడుగున ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందని చెప్పాను కదా, ఎక్కువ వేసుకోవాలి. మీరు నెయ్యితో వేసుకోండి కొంచెం. నేనైతే నెయ్యి పైన వేస్తాను, అందుకే అడుగు నెయ్యట్లేదు. మనకి ఇంకొక పక్కన చూసారా, ఇక్కడ రైస్ వాటర్ మరుగుతూ ఉంది, అది బాగా మరగనిద్దాం. ఈ లోపుగా ఇది ఇట్లా పెట్టుకుందాం. మొత్తం దీంట్లో చేసుకుంటే అడుగు నుంచి వస్తుంది కదా. ఇప్పుడు కొంచెం మీరు 75% మంట అంత పెట్టుకోండి, 75% అంత పెట్టుకోండి మంట. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. ఇందాక మనం చేసుకున్నాం కదా, అది ఫ్రోజన్ వేసాం, కానీ ఎంత వేసినా మనకి ఇంట్లో చేసుకున్నాయి వేరుంటుంది. ఈ పైన మళ్ళీ రైస్ వేసినప్పుడు వేద్దాం. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా కానియండి. కొంచెం మూత పెడదాం. స్టవ్ మీద వాటర్ మరిగిపోయింది. ఈ రైస్ అందులో వేసి ఉడకబెట్టుకుందాము. నేను కొద్దిగా బిర్యానీ మసాలా ఇలా చల్లుతున్నాను. కొద్దిగా మనం కొంటాం కదా, అది కొద్దిగా అవసరం లేదు ఇది వేసుకోవడము, కాకపోతే నేను కొద్దిగా వేస్తున్నాను. మనకు పక్కన రైస్ అయిపోయింది చూసారా, ఒక 50-60%లో అయ్యింది. మనం ఇప్పుడు దీని మీద కొంచెం జీడిపప్పు వేసుకొని అన్నము వాటర్ తీసేసి మొత్తం ఇట్లా వాటర్ వాష్ చేసుకుని ఇలా వేసుకున్నాం. చూసారా, ఇలా అన్నము ఎక్కువ అవ్వద్దు. అన్నము ఉడికిందంటే మీకు మెత్తబడిపోతుంది బిర్యానీ. అంతే, ఒక 50% అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు పైకి వచ్చేయాలి వాటర్, అంతే. అలా పైకి బియ్యం ఇలా పైకి రాగానే తీసేసి ఇలా వేసేయాలి. అన్నం మొత్తం ఇట్లా వార్ చేసుకుని కొన్ని నీళ్లు తీసి పక్కన ఉంచుకోండి. బిర్యానీ వారుస్తారు కదా మీరు నీళ్లు, ఆ నీళ్లు పక్కన ఉంచుకోండి కొన్ని. ఇలా మనం అన్నం వేసుకున్నాం కదా, ఇలా అయినాక ఇదంతా ఒకసారి అనేసుకొని మనం ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. మనకు వచ్చే టేస్ట్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే వస్తుంది. దీనిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొద్దిగా నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకోండి పైన, ఎందుకంటే మనం అడుగున వేయలేదు కదా, అందుకే ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ మీరు 50% మంటలో ఉంచుకోండి. మిడిల్ ఫ్లేమ్లో 50% పెట్టండి. ఇప్పుడు మనకు బిర్యానీ 20 మినిట్స్ అయింది కదా, ఈ స్టేజ్లో ఉంది. మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి సైడ్ నుంచి ఒక్కసారి ఇలా అనుకొని చూసుకోవాలి. చూసుకుంటుంటే వాటర్ వచ్చింది అనుకోండి, మనకి ఇంకా కొంచెం సేపు ఉండాలి. వాటర్ లేవనుకోండి బిర్యానీ అయిపోయినట్టు. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం వాటరీ ఉంది, అందుకు ఇంకా నేను ఇంకొక 10 మినిట్స్ పెడతాను. మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుందాం. మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి, పొడి పొడిగా. చూడండి, ఎప్పుడైనా అన్నం మనకు 50% కావాలి, అంతే, అప్పుడు బాగా వస్తుంది. మనకు వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.